Hi everyone, welcome back to my channel. థ్యాంక్స్ అండి అందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇవాళ నేను చెప్పే టాపిక్ మన స్మాల్ బిజినెస్ను చాలా ఇంపార్టెంట్. అది రెజిన్ అనే కాదు, ఏదైనా స్మాల్ బిజినెస్ అవ్వచ్చు. నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్, మనం బిజినెస్ చేస్తున్నామని మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫాలోవర్స్కి తెలియడం ఎలా? మనం చేసే ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం ద్వారా. ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఏ బిజినెస్ అయినా. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ లాంటి జొమాటో, స్విగ్గీ వాళ్ళే మనకి డైలీ నోటిఫికేషన్స్ పంపుతూ ఉంటారు. అలాంటిది మనం చేసే బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవడంలో తప్పే లేదు. మనం కాకపోతే మన బిజినెస్ని ఎవరు మనలాగా ప్రమోట్ చేయలేరు. సో ఇప్పుడు నేను ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా తీస్తాననేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ఇది తెలిసి ఉండొచ్చు, బట్ నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని. వీటికి మనకు కావాల్సింది ఒక చిన్న స్పేస్, లైట్ అండ్ ఒక బ్యాక్డ్రాప్, ఇంకా మనం యూజ్ చేసే ప్రోడక్ట్, ఇంకా కొంచెం మన క్రియేటివిటీ. నేనైతే బెడ్ మీద తీస్తానండి నా ప్రోడక్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా. అండ్ లైట్స్ వచ్చి నేనేమి స్పెషల్గా ఏం కొనలేదు, ఇంట్లో యూజ్ చేసే లైట్సే నేను వీటికి యూజ్ చేస్తున్నాను. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను. సో కమింగ్ టు ద బ్యాక్డ్రాప్, మన బ్యాక్డ్రాప్ ఎప్పుడు లైట్ అండ్ ప్లెయిన్ కలర్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తే మన ప్రొడక్ట్స్ ఎలివేట్ అవ్వవు. సో నేను కూడా చాలా మంది దగ్గర చూసాను, వాళ్ళ బ్యాక్డ్రాప్ ఎంత బాగుంటుందంటే వాళ్ళ ప్రొడక్ట్ కన్నా బ్యాక్డ్రాపే కనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా మన బ్యాక్డ్రాప్ మన ప్రొడక్ట్ని డామినేట్ చేయకుండా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో నేను కూడా కొన్ని బ్యాక్డ్రాప్స్ అయితే చూసాను, అవి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నేను కూడా ఇంకా చాలా ప్రాప్స్ అవి కొనడానికి చూసాను, బట్ చాలా కాస్ట్ ఉన్నాయి. మనది ఇంకా అంత ఇన్వెస్ట్ చేసే పెద్ద బిజినెస్ కాదు కాబట్టి నా రేంజ్లో కొన్ని మీషోలో కనిపించాయి. సో అవి కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే మన దగ్గరలో ఉన్న ఏదైనా కట్ పీసెస్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మీరు సాటిన్ క్లాత్ మన రిక్వైర్మెంట్ బట్టి 1 మీటర్ ఆర్ 2 మీటర్స్ తీసుకుంటే మనకి అప్రాక్స్ మీటర్ 60 to 70 రూపీస్ మధ్యలో పడుతుందన్నమాట. సో వాటిల్లో లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి. సో అవి మీ ప్రొడక్ట్స్కి ఎలా సూట్ అవుతున్నాయో టెస్ట్ చేయండి. సో వీటితో మనం ఫొటోస్ ఎలా తీయచ్చో తెలుసుకున్నాం. ఇప్పుడు మన వీడియోస్ ఎప్పుడు నార్మల్గా తీసే కన్నా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి తీస్తే ఇంకా బాగుంటుంది అనమాట. మనం క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. లైక్ మంచి వీడియోస్ తీయాలి. సో మంచి ఫోన్ ఉంటే బాగుంటుంది, కెమెరానే అవసరం లేదు. సో ఇప్పుడు వీడియోస్ ఎలా తీయాలి? నేను రెజిన్వి టీక్వుడ్ ఫ్రేమ్స్ చేస్తున్నాను. సో నేను వీడియోస్ తీస్తున్నప్పుడు డైలీ ఆ ఫ్రేమ్ ఫోటో ఒకటే కాకుండా అవి ఎలా యూస్ చేస్తే బాగుంటుంది అని తీస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను తీస్తున్న ఫ్రేమ్స్ని వాల్కి పెట్టచ్చు, బెడ్ దగ్గర డెకరేటివ్ ఐటెం కింద పెట్టచ్చు, షెల్ఫ్లో పెట్టచ్చు అనే వేరియేషన్స్లో తీస్తే మనం తీసే వీడియోస్ కూడా కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం క్రియేటివ్గా ఉంటాయి. బట్ నేను ఎగ్జాంపుల్కి చెప్పాను, బట్ అది ఏ ప్రొడక్ట్లో అయినా అవ్వచ్చు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, మనం ఒక 10 వీడియోస్ ఆర్ 10 ఫొటోస్ పెట్టి రావట్లేదు అని వదిలేస్తే అవ్వదు. మనకి తెలీదు ఏ వీడియో వైరల్ అవ్వచ్చు అని. సో మనం కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. సో మనం కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ క్రియేటివ్గా తీస్తూ ఉంటే మనం కూడా కొంచెం డిఫరెంట్ అని తెలుస్తుంది అనమాట. సో మనం తీసే ప్రతి ఒక్క ఐడియా హిట్ అవ్వాలని లేదు. సో కొన్ని బాగుండొచ్చు, కొన్ని బాగోకపోవచ్చు, కొన్నిసార్లు అవే వైరల్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి ఆర్డర్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని నమ్మి ఎవరు. సో మనమే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఆర్డర్స్ చేస్తూ ఉండాలి. అవి మనం ఎంత క్రియేటివ్గా చేస్తూ ప్రమోట్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ మధ్యలో మనం మేకింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉండాలి. ఎందుకంటే మన కష్టం కూడా వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు 100 పేజెస్ ఉన్నాయి, అందులో మనల్ని నమ్మే ఎందుకు వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి అంటే వాళ్ళకి కొంచెం మనం డిఫరెంట్గా చూపించాలి. సో ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లోనే మనం ఒక వస్తువు కొనాలంటే 100 రివ్యూస్ చూస్తాం. అలాంటిది ఒక కస్టమర్ మనల్ని ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో వచ్చి మన ప్రోడక్ట్ని తీసుకోవాలంటే వాళ్ళు ఇంకెన్ని చూస్తారు. సో మన టేకింగ్, మన క్రియేటివిటీ, మన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్మాల్ బిజినెసెస్ కూడా చాలా ఉన్నాయి. సో అందులో మీరేంటి స్పెషల్ అనేది కూడా మన వీడియోస్ బట్టి, ఫొటోస్ బట్టి వాళ్ళకి చెప్పగలం. సో నేను కూడా బ్యాక్గ్రౌండ్లో నేను ఎలా తీసాను అని చెప్పడానికి మీకు వీడియోస్ అయితే ప్లే చేస్తున్నాను. సో నేను కూడా ఇంకా క్రియేటివ్గా ఎలా తీయాలని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. బట్ మీకు ఏదైనా యూజ్ అవుతుందని ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక 4-5 షార్ట్స్ అయితే తీస్తాను. సో అందులో నాకు ఏది బాగా అనిపిస్తే అదే నేను రీల్గా పెడతానన్నమాట.
సో నేను తీసిన వీడియోస్ అండ్ ఫొటోస్ మీకు ప్లే చేస్తాను. సో ఇంకా నేను యూజ్ చేసిన బ్యాక్డ్రాప్స్ అవి ఫొటోస్ కూడా నా ప్రొడక్ట్ వీడియోస్ కూడా మీకు ప్లే చేస్తాను. సో అవన్నీ మీరు ఇప్పుడు చూడండి. నేనైతే స్టార్టింగ్లో కర్టెన్స్ యూస్ చేసి తీసాను, ఇంకా బెడ్షీట్ యూస్ చేసి తీసాను, ఇంకా మా ఇంట్లో ఉండే ప్లేట్స్ కూడా యూస్ చేసి ట్రై చేశాను. బట్ అందులో కొన్ని బాగా వచ్చాయి, కొన్ని నాకు అంత అనిపించలేదు. బట్ ఏదైనా అంత మన క్రియేటివిటీ బట్టే ఉంటుంది. సో నేను తీసిన కొన్ని ఫొటోస్ మీకు ఇక్కడ అయితే వీడియోలో చూపిస్తానండి, ఒకసారి చూడండి. ఇంకొక మెయిన్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తానండి. అదే మన స్మాల్ బిజినెస్కి ఎలా యూజ్ అవుతుందని. సో ఏదైనా డౌట్స్ ఆర్ ఎల్స్ ఏదైనా సజెషన్స్ నాకు ఇవ్వాలన్నా కమెంట్ సెక్షన్లో అడగచ్చండి. ఇప్పటి వరకు నా వీడియోని చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాగే నా వీడియోస్ అన్నీ మీకు రిసీవ్ అవ్వాలంటే నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.